తిరుపతిల చిడత పులులు అడవి జంతువులు తిరుగుతున్నాయని చేతి కర్రలు అవ్వోటి ఇవ్వోటి ఇచ్చి దోలుతురు కదా ఆఫీసర్లు. జర గుట్ట మీద పోతప్పుడు మనల్ని మనం కాపాడుకోనికి ఆళ్ళ తిప్పలాలు పడుతుర్రు. ఇక ఇప్పుడు శ్రీశైలంలో గీ జంతువులు తిరుగుతున్నాయట. మళ్ళీ వీటి కోసం ఏమిస్తారో. ఆగో ఆగో కర్రె కావాలి లెక్క చెట్లకెళ్ళి చూడుండ్రు ఎలుగుబంటి బాగా ఆకలైతున్నట్టుంది. పాపం ఏమైనా తిందామని దోలాడుకుంటా రోడెక్కింది. గిట్లనే అటువడత పోయేటోళ్ళు ఊకుంటారా? ఇక చూస్తే టాక్కున జోబులకెళ్లి ఫోన్లు తీసి దూరంకెళ్లే వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిర్రు. నంద్యాల శ్రీశైల శిఖరేశ్వరం అడవి శాఖ చెక్ పోస్ట్ కాడ తిరుగుతుందట. ఎంబటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్తే దొరకబట్టే పనిలో పడ్డరు. జర అటు పొడత దేవుంతా అనుకో ఏదైనా పని మీద పోయేటోళ్ళు జర చూసివర్రి. రాత్రి పూటనైతే ఇంకా పైలంగుండుర్రి. ఏమంటున్నాం? ఏందో ఏమో అడవిలన్నీ కొట్టేసి మనం బతికితే మళ్ళీ అవి ఇంకేడ బతుకుతాయి. తిండి కర్వై గిట్ల రోడ్డు మీదకి ఎక్కుతాయి. ఏదైనా మనుషులు చేసుకున్న కర్మలే గివన్నీ. తప్పదిగా నోర్లేని జీవాలు గవిటినంటే ఏమొస్తది? మన తన తెలివిలేక అని గరమైతుర్రు గీ ముచ్చటెరకైన నేచర్ లవర్స్. పాపం పడ్డ కష్టం అంతా బూడిదలో వచ్చిన బూస్ట్ పౌడర్ లెక్క అయిపోయాయి కదా. తెల్లని దాకా పొద్దున్న దాకా కష్టపడిన చదువంతా గంగల కలిసిపాయి. ఇలా బద్ధకం పాడుగాను. అరే జర చూసుకోవాలి కదా. సర్కార్ ఎంట్రన్స్ పరీక్షలు అంటే పోరలకి ఎన్ని జాగ్రత్తలు చెప్తారో అలా శారణ మందమన్న ఆఫీసర్లు ఫాలో అయితే మంచిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఒక్క మంచి చేసిన తప్పిదం వల్ల 100 మంది నోట్లల్ల మన్ను పడ్డది. మనం పరీక్ష రాసి వచ్చినాక ఎట్లా రాసినవే, ఎన్ని మార్కులు వస్తాయే, ఏ క్వశ్చన్లు వచ్చినాయి అనుకుంటా మన దోస్తులతోని కూర్చొని ముద్దుగా ముచ్చట పెడతాం. అది కామని. గిట్లనే గీ పోరలు కూడా దోస్తులకు ఫోన్ చేసి పరీక్ష ఎట్లా రాసిర్రు అని అడిగితే వాళ్ళ పరీక్ష పేపర్ ఒక లెక్క, వీళ్ళ పరీక్ష పేపర్ ఒక లెక్క ఉందని తెలిసి నెత్తి మీద పిడుగు పడ్డ కథ అయింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ నీట్ పరీక్ష పెట్టిర్రు. అందులో 323 మందికి 299 మంది పొలగాన్లు పరీక్ష రాసిర్రు. అయితే ఈ బుజ్జిలిద్దరు పరీక్ష వచ్చినాక వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసి ఎట్లా రాసినవే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కి ఏం రాసినవే అని పేపర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ పేపర్లు ఉన్నాయి వీళ్ళ దాంట్లో లేవు, వీళ్ళ దాంట్లో ఉన్నాయి వాళ్ళ దాంట్లో లేవు. అంతేనా బుజ్జి? నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. అది సంగతి. ఇక అనుమానం వచ్చి పరీక్ష పెట్టిన ఆఫీసర్లను అడిగితే ఆవు తప్పైంది, ఎస్బీఐ బ్యాంక్ నుంచి పట్టుక రావాల్సిన పేపర్ ను కెనరా బ్యాంక్ నుంచి పట్టుకొచ్చిన, అందుకే గిట్ల తికమక అయిందని చేతులు దులుపుకుండు. దీని మీద ఎట్లకైనా మాకు న్యాయం చేయాలి. మేము ఇంతకాలం చదివిన చదువు పనికిరానట్టే కదా. మళ్ళా పరీక్షలకు ఎన్నెండ్ల నాగాలి. దేశమంతా ఒక పరీక్ష రాస్తే మేము ఒక పరీక్ష రాసినాం. అధికారుల బద్ధకం వల్ల మా బతుకులు నాశనం కావాలా అనుకుంటా గట్టిగానే ఆర్చుకుండ్రు పిల్లగాండ్లయితే. మరి దీని మీద ఆఫీసర్లు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఎసొంటి న్యాయం చేస్తారో చూడాలిగా. మల్లో పారిగిసొంటి తప్పిదం కాకుండా చూసుకోరి సార్లు. అనవసరంగా పిల్లల భవిష్యత్ ఖరాబు. మీకు కూడా చెడ్డ పేరు అనుకుంటా సలహాలు ఇస్తురట ముచ్చటెరకైనోళ్ళు.